వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. చూస్తున్నా మీరు మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడరా? నేను యాంకర్ నండి, యాంకరింగ్ చేయడానికి వచ్చాను. అదేంటండి సుమా గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చేయడానికంటే నేను ఎక్కడో లేని ఎప్పుడో 90s లో కుట్టించుకున్న డ్రెస్, మొన్న కొనుక్కున్న టీ షర్ట్, పాపం ఇవిడైతే చూడండి ఎంత ఎక్కడ ప్యారిస్ లో తీసుకున్నారా కోటిగా? సుమా గారు నా చెల్లెలండి, నేను జస్ట్ యాంకరింగ్ చేయడానికి. ఇదే తగ్గించుకుంటే మంచిది. సుమా గారి చెల్లెలా మీరు? అయితే సుమా గారు మీకు కూడా చెల్లెలే. సుమా నాది అక్కడ ఏదో ఉంది, ఏంటంటే అది నా హెయిర్ స్టైల్ అండి, పిచ్చుగూడు. చాలా బాగుంది, సో నైస్. అంటే నా క్యారెక్టర్ కి అలాగే సెట్ అవ్వాలని వేపించారు. వెరీ గుడ్ నైస్ అండి, చాలా. సో మన మూవీ గురించి చెప్పాలి, మీ క్యారెక్టర్స్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీరేం అడగాలనుకుంటున్నారు? ఫస్ట్ పృథ్వీ సార్, మీరు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. దీంట్లో పార్దు అనే రోల్ చేసా, ఏం చెప్పమంటారు చెప్పండి. మీ క్యారెక్టర్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే డిస్క్రైబ్ అంటే ఏం లేదండి, ఒక విలేజ్ గాయ్, తనకి ప్రపంచం అంటే పెద్దగా తెలియదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ అట్లా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఒక ప్లేస్కి వచ్చి, ఒక ఎసినా అన్న ప్లేస్కి వచ్చి ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు అన్నది నా రోల్ అండి. చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, అందుకని ఎక్కువ రీల్ చేసిన డైరెక్టర్ గారిని కొంచెం. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? I played your sister. పేరు? So the character name is Gayatri, but here Sangeet is named as like angel, so I'm the devil here. If you see in the teaser also you see the devil, so we have played that opposite thing, like he's the angel, I'm the he's the angel, I'm the devil kind of thing. రాకేష్ సార్, మీరు మొత్తం రివీల్ చేస్తా, సినిమా చూపించేస్తా. ఓన్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి చాలు. అట్లా అంటే క్యారెక్టర్ అంటే ఇందులో ఏం లేదండి, మొత్తం సినిమా మొత్తం అందే. మీదే మీ క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్ పేరు కూడా డైరెక్టర్ చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు, సినిమా కావాలంటే చూపించమని. మరి టీజర్ లో మీ క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తారుగా? అది పాపం ఎడిటర్ గారు నాకు బాగా ఇష్టం, నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను నా మీద ప్రేమతో ఎక్కువ ప్రేమ కురిపించాడు ఈ సినిమాలో. కురిపించేశాడు, చూసాను. మంచి క్యారెక్టర్. బేసికలీ చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు చాలా సీరియస్గా ఒక అరుదుగా వస్తూ ఉంటాయి. మనం రీసెంట్లీ చూసుకున్నట్టయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ పిచ్చింగ్ ఉంది, అట్రాక్టింగ్ కూడా ఉంది. ఇంతకుముందు చూసుకుంటే మన సినిమాల్లో ఎక్కువ వెలివేషన్స్ కానీ లేకపోతే హీరోయిజం ఉంటే కానీ, ఇందులో హీరోయిజం ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంటుంది. ఫైనల్లీ ఎమోషన్ గ్రాప్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే బేసికలీ నేను ఒక రైటర్గా, యాజ్ ఏ మేకర్గా నాకు ఎన్ని కావాలో ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే ఒక కామెడీ ఉంది, గ్లామర్ పరంగా చూసుకుంటే మొత్తం మేడం ఉన్నారు, ఫైటింగ్ ఎమోషన్ పరంగా చూసుకుంటే తను వాళ్ళ లవ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. నంది బేసికల్లీ తను వాళ్ళ లవర్ అనమాట. తను అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది చూడండి మూవీలో, శ్వేత తన పేరు శ్వేత. సో అలా ఒక పరంగా మీ క్యారెక్టర్ కూడా చూసుకుంటే వండర్ఫుల్ క్యారెక్టర్. అందరికన్నా ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించేది నా క్యారెక్టర్. ఏంటండి అరాచకం? మొత్తం సినిమా అంతా చూశాక అంత ధైర్యం వచ్చింది నాకు. క్యారెక్టర్ పేరు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, లంగిడి అని. చాలా కామెడీ ఉండే క్యారెక్టర్. బేసికల్లీ అన్నారు చాలామంది, హీరో సోమన్ అన్న అని అన్నారు. బట్ ఓకే మీ ఇద్దరే హీరోయిన్ అయితే ఈవిడే. హీరోయిన్ మీరు చెప్పమన్నట్టే చెప్తున్నారా? లేదు, తను వచ్చేటప్పుడు ఏమన్నా నేనే హీరోయిన్ అని ఒక 1-10 సార్లు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతానండి అంది. అంటే హీరోయిన్కి 100 రూపాయలు ఇస్తాను చెప్పినందుకు. ఇప్పటికీ అమ్మ లెక్క పెట్టండి. సో పాపం ఈ విషయంలో చెప్తే ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తారు కాబట్టి ఈ సినిమాకి అసలైన హీరో టాపిక్ నడుస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ హీరో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారే, రాజ్ కుమార్ గారు అండ్ వాళ్ళ వైఫ్ సునీత గారు. ఈ సినిమాకి రియల్ హీరోస్. ఈ సినిమా ఇప్పటివరకు ఇక్కడికి వచ్చింది అన్న, రేపు థియేటర్లోకి వెళ్తుందన్న, వాళ్ళు మేము ఇక్కడ చేసిన ఫైట్స్ చాలా చిన్నవి, వాళ్ళు మాత్రం బయట చేసిన ఫైట్ ఈ సినిమా బయటికి రావడానికి రియల్లీ ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ఒక ప్యాషన్ ఉన్నటువంటి ఇద్దరు శివపార్వతులు మనం చూస్తాం. ఇంతకుముందు వాళ్ళు చేసిన మేకింగ్ శ్రీవల్లి ఒక బంచ్ ఆఫ్ ఇదనమాట, పెద్ద ఆయన విజేంద్ర ప్రసాద్ గారి ఇదిలో వచ్చింది.
వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి సెకండ్ మూవీ. ఓన్లీ సినిమా ప్యాషనెట్గా ఉండి సినిమానే చేయాలి, సినిమాతోనే ట్రావెల్ అవ్వాలి అని పొద్దున్న లేస్తే పడుకునేంతవరకు సినిమా కలవరిచ్చేది ఎవరైనా ఉంటే నేను వాళ్ళిద్దరినీ చూసాను. బేసికలీ మనమైనా మన ఆర్టిస్టులమైనా తనైనా మూవీ గురించి ట్రై చేస్తూ మార్నింగ్ నుంచి మనం అంతా మూవీస్ సర్కిల్లోనే ఉన్నాం. కానీ ఎక్కడో అక్కడ మనం డెఫినెట్గా మనకి ఏదో తెలియకుండా ట్రాక్ తప్పి ఇంకో ట్రాక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం రిలాక్సేషన్ కోసం. జస్ట్ నేను ఆయన కానీ వీళ్ళ రిలాక్సేషన్ కూడా సినిమాని ఎత్తుక్కునేటువంటి కపుల్స్ వీళ్ళిద్దరు. సో నాకు వాళ్ళిద్దరు ఆదర్శం అనుకోవాలి. ఒక పరంగా నేను తీసిన సినిమాకు కూడా వాళ్ళని చూసే అంత ప్యాషనెట్గా చేశానని నేను చెప్పుకోవాలి. సో గాడ్ గ్రేస్ ఇంత ఉంటుందా అనిపించింది. అంటే నేను అనుభవించలేదు కానీ నేను సినిమా తీసి కానీ ఇది ఇంకొక బంచ్ ఆఫ్ పెద్ద సెటప్ కాబట్టి సో నా దృష్టిలో వాళ్ళే హీరోస్. టోటల్గా అలా జరిగింది కదా. నిజంగా సునీత మ్యామ్కి చాలా కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు, ఎవరు అంత డేర్ చేయరు. తనకు విజన్ ఉంది కాబట్టి తను సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు సునీత మ్యామ్. యాక్చువల్లీ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ us. నా క్యారెక్టర్ గురించి ఎవరు అడగరా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అసలు నీకు ఎందుకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది? కృప యాక్చువల్గా అంటే కృప నా క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ రిలేట్ అయిపోయా ఆ క్యారెక్టర్కి. అంటే ఒక క్యారెక్టర్ ఒక కలర్ని రిప్రజెంట్ చేయాలి అంటే కృప వైట్ని రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్లాట్ ఉందో మన మూవీది, ఏదైతే గేమ్ ఉందో అసలు దాని పర్పస్ ఏంటో కూడా కృపకి తెలియదు ఫస్ట్లో. సో తన ఇన్నోసెన్స్తో తనకి ఏం కావాలో గేమ్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. లాస్ట్కి తెలిసే కూడా ఆ ఇన్నోసెన్స్ మాత్రం తనది పోదు అందులో. సో తనది ఏదైతే పెయిన్ ఉంటుందో షీల్ టేక్ ఇట్ యాజ్ స్ట్రెంగ్త్. అండ్ వాళ్ళ అక్క అదొక పర్పస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ నేను ప్లే చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ క్యారెక్టర్స్ ఇస్ కృప. సో థ్యాంక్స్ టు పుష్ప భాస్కర్ మ్యామ్ నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సునీత మ్యామ్తో పాటు చైతన్య అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి మన డైరెక్టర్ గారికి. బికాజ్ న్యూ డైరెక్టర్, ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. ఈ స్టోరీకి కూడా వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. I mean, overall, these struggles, the energy they have put, no? Yes. Chaitanya, Sunita ma'am, Rajkumar sir is like next level. స్టోరీ రైటర్ విజయ్ సార్ గారు, ఆయన బాహుబలి రైటర్. అలాంటి అతను ఒక స్టోరీ రాసి ఇచ్చి దాంట్లో మనం ఈ రోజు చేస్తున్నామంటే నిజంగా అది గొప్ప విషయం. అది స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు కూడా అంటే ఇట్ వాస్ ద ఫస్ట్ టైం మనం స్టోరీ తెలుసుకోవడము. ఇట్ వాస్ వెరీ ఫన్ యాక్చువల్లీ. ఎందుకంటే అలాంటి స్టోరీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. సో సంగీత్తో ఎక్కువ సీన్స్ ఉన్నాయి కదా నీకు నార్మల్గా. సో నీకు ఎట్లా అనిపించింది సంగీత్తో వర్క్ చేయడం? అంటే సంగీతాన్ని అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కలవడము ఫస్ట్ చాలా భయపడ్డాను. కానీ తర్వాత అన్నయ్య కంటే ఎక్కువ అన్నయ్య ఎప్పుడైతే వెన్ హీ హ్యాడ్ ద షార్ట్స్ అన్నయ్య యాక్టింగ్ చేసినప్పుడు అంతే ఫ్లాట్ అయిపోయా. బికాజ్ ఇలా నవ్వుతుంటాడు యాక్షన్ చెప్పగానే వెంటనే అంతే. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఫస్ట్ భయపడ్డాను ఏంటి ర్యాపో సెట్ అవుతుందా అనుకుని. కానీ అన్నయ్య ఏంజిల్ అనే క్యారెక్టర్ కాబట్టి డెవిల్తో పాటు ఏంజిల్తో కూడా ర్యాపో బాగా సెట్ అయింది. అండ్ ఈజ్ వెరీ క్యాజువల్, ఫ్రెండ్లీ, జోకులు బాగా వేసుకునే వాళ్ళం అప్పుడు. మీకు ఎలా అనిపించింది మరి సంగీత అన్నయ్యతో అంటే అదే మన స్టోరీలో చేసేటప్పుడు? సేమ్ అట్లానే లైక్ ఈ సో ఫ్రెండ్లీ. Bullied me. This guy and Sangeet together. Yes. Yeah, they hid my chappal, they hid my phone. Okay. What not? ఇప్పుడే చెప్పాలి ఇవన్నీ, ఇప్పుడే తెలియాలి వీళ్ళ గురించి. There's this one shot, I think you could see that in teaser. He throws his cap towards the camera, right? I was there. So adi vachi నాకు ఇట్లా like it right in, I was like looking at him. I thought I was out of this thing, no? ఇట్లా right in ఇట్లా అన్నమాట on my face. ఇంకా I started like మొత్తం ఇట్లా tears అది then to like pamper me, he gave me those brownies. I still remember. Yeah, bribing, yes. రాకేష్ సార్ మీకు ఎలా ఇంగ్లీష్ కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. మై యాక్చువల్లీ ఐఎమ్ 10th class in study in intermediate is complete to the London University. ఓకే లేదు మీరు తెలుగులో మాట్లాడండి, మాకు అది ప్రాబ్లం. అంటే తను ఇంగ్లీష్ మాట్లాడితేనేమో యా అంటారు, నేను ఇంగ్లీష్ మాట్లాడితేనేమో తప్ప. ఎవరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడచ్చు కదా. నాకు అసలు నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను యాక్చువల్లీ. వాళ్ళకి అర్థం కావడానికి వారం పట్టింది. సో ఐఎమ్ కంఫర్ట్. ఓకే ఎలా అనిపించింది సంగీత అన్నయ్యతో చేయడం? నాకు తక్కువ సీన్స్ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా?
సంగీత్ గారితో నిజంగా చెప్పాలి అంటే సినిమా మొత్తం ట్రావెల్లో మెయిన్ ఉన్నాయి. సంగీత్ గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి యాక్టింగ్ బూస్ట్ ఆఫ్ బాక్సర్ ఆయన. తనకు తనే ఒక క్యారెక్టర్ని ఎలా చేయాలి ఏంటనేది ఆవాహన అంటారు దాన్ని పేపర్ చదువుకున్న తర్వాత ఒక్కసారి తనకు యాక్షన్ అనగానే ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడంలో ఇప్పుడున్నటువంటి ఆర్టిస్ట్లో ద బెస్ట్ యాక్టర్. అటు కామెడీ చేయగలడు, ఇటు ఎమోషన్ని చేయగలడు, సెటిల్ యాక్టర్. బేసికల్ ఇంకా నాకు ఇష్టం ఏంటంటే నేను బేసికల్ మిమిక్రీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని, థియేటర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులని. తను రియల్లీ సెటిల్ యాక్టర్. ఎంత డోస్లో చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ ఆపేస్తే బాగుంటుంది వర్డ్స్ని కూడా అనేది చాలా స్ట్రెస్గా చేయగల ఒక గొప్ప యాక్టర్. రాబోయే రోజుల్లో మనం ఒక పెద్ద హీరోని చూస్తాం. మనం చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటాం కూడా, మనం పెద్ద యాక్టర్స్ మనం వర్క్ చేసాము అన్న ఒక ఇది కూడా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు కూడా చెప్పుకోవచ్చు నాతో యాక్ట్ చేసావు అనే విషయం కూడా. ఎందుకు చెప్పుకోవాలి. సో అలానే మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అద్భుతంగా అందరం ఒక ఫ్యామిలీ ఒంటరిగా చేసాం. సో రీసెంట్గానే అద్భుతంగా కంప్లీట్ చేసుకొని గుమ్మడికాయ కొట్టి సో దీన్ని థియేటర్కి రిలీజ్గా తీసుకొని వస్తూ ఉన్నాం. సో హ్యాపీ, చాలా బాగుంటాయి విజువల్గా. ఒక సెట్ అంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా మనం న్యాచురాలిటీకి దగ్గరగా కొన్ని మనం 80s 90sలో చూసుకుంటే మనం బ్యూటిఫుల్ సెట్స్ కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత బాహుబలిలో బ్యూటిఫుల్ సెట్స్ కనపడ్డాయి. మనకి ఇందులో ఒక బ్యూటిఫుల్ సెట్ ఏంటంటే క్యాష్నో సెటప్ కనపడుతూ ఉంటుంది. అంత సెట్ యూజ్ ఆఫ్ సెట్ వేసి ఒక దగ్గర అంత బంచ్ ఆఫ్ ఇదిని చేయడం జరిగింది. ఒక యాక్షన్ పార్ట్ మాత్రం ఇందులో డెఫినెట్గా చెప్పుకోవాలి. ఆ యాక్షన్ పార్ట్లో అందరు హీరోలే, ఎక్కడ ఉండదు అసలు. అటు ఆయన సోమన్ గారు విజృంభిస్తూ ఉంటాడు, ఆయన అది వేరే విషయం. ఆయన అక్కడ కూడా సెటిల్డ్గా చేస్తూ ఉంటారు. ఆయన ఎవరికి వాళ్ళు ఇందులో ఉన్న క్యారెక్టర్ శివారెడ్డి అన్న కానివ్వండి, అయ్యంగార్ గారు కానివ్వండి, మిగతా భరణి గారు కానీ, అంత ప్రతి ఒక్క భరణి అన్న అస్సలు ఆయన అల్టిమేట్ యాక్టర్. మనం సీరియల్స్ నుంచి విలన్ని చూసాం, ఈ మూవీలో డెఫినెట్గా చెప్తున్నాను భరణి అన్నని కొత్తగా చూస్తాం మనం. అట్లనే శివారెడ్డి అన్న, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్, జోగిల్గా ఉండే పర్సను. ఇందులో ఒక టిపికల్ క్యారెక్టర్ చేశాడు ఆయన. వే ఆఫ్ నా క్యారెక్టర్ చూసుకుంటే నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలోకిస్ట్ అన్నీ చేసిన, ఎక్కడో నన్ను డైరెక్టర్ గారు అయితే సెటిల్గా నన్ను కూర్చోబెట్టాడు అందరినీ. మాకు తెలియదు ఏదో ఉంటుంది చెయ్యాలని, తనకి ఏది కావాలో అది లాక్కోవడంలో డైరెక్టర్ చైతన్య అన్న 100% సక్సెస్ అయ్యాడు సినిమా నుంచి. సో తనకి ఇది డెబ్యూ కాబట్టి వన్ ఆఫ్ ది హీరో చైతన్య గారు కూడా కాబట్టి తనకి ఆల్ ది బెస్ట్. తనకి మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అంటే దానికి మించి ఇలాంటి కథని ట్యాకిల్ చేయాలంటే చాలా ఖర్చు ఉండాలి. ఒక కథని తీయాలి అని అంటే ఒక్కరి మీద నడిచే కథ కాదు, చాలా అందరు మాక్సిమం అందరు హీరోలే. ఇట్లాంటి మూవీ చైతన్య సునీత మ్యామ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మ్యామ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇస్ లైక్ ఇప్పటికీ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇట్, లైక్ హౌ గ్రేట్ఫుల్ హీ ఇస్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ సినిమాలో మెయిన్ ఉంటే గుర్తుపెట్టుకునే క్యారెక్టర్లు 2 ఉంటాయి 3 ఉంటాయి, మహా అయితే 4 ఉంటాయి. ఇందులో మీరు సినిమా చూసి థియేటర్లోకి వస్తే ప్రతి క్యారెక్టర్కి ఒక ఫెచ్చింగ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, డ్రెస్ సెన్స్ కూడా అలానే ఉంటుంది, క్యారికేచర్ చేసినట్టు ఉంటుంది. చక్కగా ప్రతి క్యారెక్టర్ని ఒక హీరోలానే వెలివేట్ చేశారు నిజంగా చెప్పాలి అంటే. ఒక బంచ్ ఆఫ్ మీరు నేను దీన్ని ఎలా పోలుస్తాను అని అంటే మనం పోల్చుకోవడం తప్పేం లేదు. మనం కనుక హాలీవుడ్ సినిమాలో 007 మూవీస్ ఒక స్టైల్ ఆఫ్ యాక్షన్ పార్ట్స్ ఉంటాయి కదా, అందులో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, నేను అలా పోలుస్తాను డెఫినెట్గా. నేను ఏంజల్గా పోల్చి ఇప్పుడు ఈవెన్ హీరోయిన్ అన్నాము, నేను అలానే అనుకుంటా, తప్పే ఉంది. నా సినిమా నేను గొప్పగా ఫీల్ అవ్వడం తప్పలేదు కదా. మన సినిమా గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాంకర్ సుమా గారి తర్వాత నేనే ఉంది, ఇప్పుడు మనం ఫీల్ అవ్వాలి. సో అలాగా డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మేము చేసిన అటెంప్ట్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా బంచ్ ఆఫ్ వస్తాయి. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ప్యాషన్గా ఇంకో సినిమా చేయడానికి ముందడిగేయడానికి చాలా ప్రయత్నంగా ఉంటుంది. వస్తారు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అందరూ అంటే వాళ్ళ థాట్స్ మారాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మంచి హిట్ కొడతామని నాకైతే బలంగా నమ్మకంగా ఉంది.